అయ్యో సారీ అండి. పర్లేదండి, ఫస్ట్ నీళ్ళే కదా. అగరబత్తీలు, కొబ్బరికి పెద్ద ఇవ్వలేదు అబ్బాయిడు. ఇదేంటిది తమలపాకులు ఇన్నే ఉన్నాయి. అంజు బయట ఎవరికో సారీ చెప్తావు ఏంటి? అదా ఎదురింటి ఆయన మీద తెలియకుండా నీళ్ళు చల్లేశానండి, అందుకే సారీ చెప్తున్నా. అవునా? ఏదిటి? ఎందుకు? నువ్వు వాళ్ళ ఆయన మీద చల్లావు కదా, నేను కూడా వాళ్ళ ఆవిడ మీద చల్లేస్తా. సమానత్వం. అంజు ఎన్ని చుక్కలు చల్లింది, నేను అన్ని చుక్కలే చల్లాలా. వీడి సమానత్వం తగలయ్యా. అంజు ఆగు. నువ్వు ప్రమిదలో ఆయిల్ పోసావు అనుకో, నేను వెలిగిస్తా. నువ్వు అగరబత్తి, నేను ధూప్ స్టిక్. నువ్వు కర్పూరం, నేను సాంబ్రాణి. నువ్వు ప్రసాదం, నేను తీర్థం. సమానత్వం. దేవుడి దగ్గర సమానత్వం ఏంటండి? బయట పంతులు గారు వచ్చేసుంటారు, ఆయన కాలు కడిగి లోపలికి తీసుకుని రండి. అలా ఎలా కుదురుతుంది? అబ్బా వెళ్ళండి. సరే. ఏమండి మీరేంటండి ఒక్కలే వచ్చారు? పంతులు గారు ఎక్కడా? అదా, నా కాళ్ళు నేను కడిగాను, నీ కాళ్ళు నువ్వు కడిగావు అనుకో, పంతులు గారు లోపలికి వచ్చేస్తారు. నా కాళ్ళు నీ కాళ్ళు ఏంటండి? ఆయన కాళ్ళు కడుక్కురమ్మన్నాను కదా. అదే ఆయనకున్న 2 కాళ్ళు, నా వాట ఒక కాలు కడిగాను, నీ వాట ఒక కాలు కడిగావు అనుకో, ఆయన లోపలికి వచ్చేస్తారు. సమానత్వం. మీకు చెప్పని చూడండి, నా బుద్ధి తక్కువ వచ్చి. అదేంటది? సమానత్వం లేకపోతే మనకు నిద్ర పట్టదు కదా. ఒక 5 నిమిషాలు ఆగండి, నేను పూజకి అన్ని సామాన్లు సర్దేసుకుని వస్తాను. అయ్యో దాన్నే ఉందమ్మా, కానివ్వండి. ఏమండి పంతులు గారు అక్కడ కూర్చోపెట్టి ఫ్యాన్ వేయండి, నేను ఇప్పుడే వస్తాను. రండి పంతులు గారు, రండి కూర్చోండి. వాస్తు బాగుంది నాయనా. ఏ నాయనా కాళ్ళు కడుగుతూ అలా మధ్యలో కంగారుగా పరిగెత్తుకుంటూ పారిపోయావు? అదా సమానత్వం పంతులు గారు. సేమియా పాయసం అయి ఉంటుంది. సేమియా పాయసం ఇప్పుడు వద్దు నాయనా, పూజ అయిన తర్వాత తింటాలే. కాస్త ఉక్కపోస్తుంది, ఫ్యాన్ అయినా నాయనా. అవునా? అంజు పంతులు గారికి ఒక్క పెడుతున్నట్టు వచ్చి ఫ్యానే. ఏందైనా పురుషాహంకారమా? ఫ్యాన్ చూసి పక్కనే పెట్టుకుని అమ్మాయిని పిలుస్తున్నావే? అది తర్వాత చెప్తాను పంతులు గారు. ఏదో పులిహోర కారం అంటున్నారు, సంథింగ్ ఏదో. అది పులిహోర కారం కాదు నాయనా, పురుషాహంకారం, మేల్ ఇగో. చాచా అదేం లేదండి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన సమానత్వం మెయింటైన్ చేస్తున్నా. నేను సగం చేసాను అనుకో, మిగిలిన సగం మా ఆవిడ చేయాలన్నమాట. సమానత్వం. వారిని అందుకనే సగం కాలు కడిగేసి వదిలేసావు. కరెక్ట్, బాగా గెస్ట్ చేశారు. ఇందాక మా ఆవిడ కూర్చోబెట్టి ఫ్యాన్ వేయమంది కదా, నేను కూర్చోబెట్టాను. అమ్మాయి ఫ్యాన్ వేయాలి. షార్ప్, భలే పట్టేశారు. బాబు చిన్న డౌటు అడగండి. పెళ్లిలో 3 ముళ్ళు నువ్వే వేసావా? ఎందుకంటే అలా అడుగుతారు, నేనే వేశాను. ఏం లేదు, పెళ్లిలో 1.5 ముళ్ళు నువ్వు వేసి సమానత్వం పేరుతో ఎక్కడ అమ్మాయిని మిగతా 1.5 ముళ్ళు వేసుకోమన్నావా అని. పంతులు గారు భలే చమత్కారం. ఇప్పుడే వస్తాను. అంజు పంతులు గారు ఫ్యాన్ వేయలేదు, ఒక్క పెడుతున్నట. వారిని సమానత్వం సంతకెళ్ళా, ఇదెక్కడ కాన్సెప్ట్ రా? పాపం అమ్మాయి ఎలా బతుకుతుంది ఏంటో.